ప్రజెంట్ రిపీటెడ్గా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే క్లెయిమ్ అనేది ఇంకా సెటిల్ కాలేదు, చాలా టైం అయిందండి. లాస్ట్ మంత్ పెట్టాను, బట్ ఎప్పటికీ లాస్ట్ మంత్ ఫస్ట్ వీక్లో పెట్టాను, లాస్ట్ మంత్ సెకండ్ వీక్లో పెట్టాము. సో ఇంకా 30 days అయిపోతుంది కానీ ఇంకా నాకు క్లెయిమ్ అనేది సెటిల్ కాలేదు. అట్లాగే కొంతమందికి ఏంటంటే రీసెంట్గా క్లెయిమ్ సబ్మిట్ చేసిన తర్వాత అండర్ ప్రాసెస్ అని చెప్పి చూపించకుండా సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ అని చూపిస్తుంది. సో ఎందుకు అలా చూపిస్తుంది, కారణం ఏంటని చెప్పేసి కొంతమంది ఇట్లా చాలామంది చాలా రకాల ప్రశ్నలు అయితే అడుగుతున్నారు అనమాట. సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పానండి. సో ప్రస్తుతానికి క్లెయిమ్స్ అనేవి, ఎందుకంటే పండుగ సీజన్ కదా ఇది, సో క్లెయిమ్స్ అనేవి కాస్త నత్తనడక వహిస్తూ ఉంటాయి అన్నమాట. చాలామంది ఇప్పుడు ఈ టైంలో చాలామంది క్లెయిమ్స్ అనేవి త్రూ చేస్తూ ఉంటారు అన్నమాట అడ్వాన్స్ పరంగా. సో పండగ కాబట్టి అందరికీ డబ్బులు కావాలి కాబట్టి చాలామంది క్లెయిమ్స్ అనేవి త్రూ చేశారు. సో ఇది మనకేంటంటే ఈపీఎఫ్ఓకి పెద్ద భారంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా స్టాఫ్ అనేది కొంచెం తగ్గుతారు, ఎందుకంటే పండగ సందర్భంగా కాబట్టి స్టాఫ్ కూడా తగ్గిపోతారు కాబట్టి క్లెయిమ్స్ అనేవి కాస్త స్లో అవుతాయి. ఇప్పుడు ఈ క్లెయిమ్స్ అనేవి ఈ 1 weekలో మీకు క్లెయిమ్స్ అనేవి స్పీడ్గా అవ్వవు. ఓకే, ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో పండుగ సందర్భంగా క్లెయిమ్స్ అనేవి టైం పడతాయి. ప్రీవియస్లో ఎవరైతే సబ్మిట్ చేశారో సో వాళ్ళ క్లెయిమ్స్ అనేవి అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఈ బిఫోర్ 1 weekలో పెట్టిన వాళ్ళ క్లెయిమ్స్ అనేవి టైం పడతాయండి. ఓకేనా, అవ్వు ఇప్పుడైతే అవ్వు, నెక్స్ట్ పండుగ తర్వాత అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఏంటంటే ఒక 20% క్లెయిమ్స్ అనేవి సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బట్ 80% క్లెయిమ్స్ అనేవి ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ప్రజెంట్ అయితే మనకి సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ అనేది చూపిస్తుందంటే ప్రాసెస్లో ఉన్న క్లెయిమ్స్ అనేవి అలాగే చూపిస్తున్నాయి. ఓకే, ఇంతకుముందు మనకి అండర్ ప్రాసెస్ అని చెప్పేసి చూపించేది కదా. సో ప్రస్తుతానికి ఏంటంటే సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ అని చూపిస్తున్నాయి, బట్ అది ప్రాసెస్లో ఉన్నట్లే. బట్ మనం అంటే వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసి క్లెయిమ్ అనేది సెటిల్ అయితే అమౌంట్ వస్తుంది. రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందని కారణం తెలుసుకొని దాన్ని సరి చేసుకొని మళ్ళీ మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే ఎవరో కూడా డబ్బులు కావాలి ఈ 1 weekలో లేదా ఈ 10 daysలో కావాలి అనుకున్న వాళ్ళకి సో కొంచెం చొక్కదిరే అవుతుంది. బట్ ఇప్పుడైతే మీరు క్లెయిమ్స్ అనేవి సబ్మిట్ చేయకండి. ఓకే, సో మీ క్లెయిమ్స్ అనేవి టైం పట్టే అవకాశం అయితే ఉంది. ఇంకా మీకు 2 months అలా పట్టిన క్లెయిమ్స్ ఉంటే కనుక గ్రీవెన్స్ రేజ్ చేయండి. సో గ్రీవెన్స్ రేజ్ చేస్తే మీ క్లెయిమ్ ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంది. అట్లాగే ఎందుకు ఆగింది అనే విషయం కూడా వాళ్ళైతే చెప్పే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అది ప్రాసెస్లో ఉందా, సెటిల్ అయిందా, అమౌంట్ ఎందుకు పడలేదు, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు వాళ్ళు ఒక మెసేజ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఓకే, కామెంట్ అయితే పెడతారు, ఆ కామెంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకు ఆగింది ఏంటని చెప్పేసి. ఓకే, సో ప్రస్తుతానికి అయితే క్లెయిమ్స్ అనేవి టైం పడుతున్నాయి, మీరైతే వెయిట్ చేయండి. సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ ఉందంటే మీకు అది ప్రాసెస్లో ఉన్నట్లే. ఓకే, చాలామంది రిపీటెడ్గా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్న విషయాన్ని. ఓకేనండి, సో మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి అలాగే కనుమ శుభాకాంక్షలు అండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ హెల్త్ కింద లైవ్ ఉంటుంది, లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మంది వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.